ఖాయమయ్యింది. ఝాన్సీ, బాబాయ్ పిన్ని కాక నాకున్నది నువ్వు, నీకున్నది నేనే కదే. నువ్వు 4 రోజులు ముందుగా రావాలి. ప్రేమతో అక్క. భగవంతుడికి నీ మీద దయ కలిగి ఉంటుందక్క. అందుకే తనే ఓ మనసున్న మనిషిగా మారి నీ బ్రతుకులోకి అడుగు పెట్టబోతున్నాడు. సాక్ష్యం చెప్పిన చిలక వచ్చింది. పట్టుకెళ్ళి దానికి సన్మానం చేద్దాం. సాక్ష్యం చెబుతావటే? చెబుతూ గాని రై. నాగండి, 6 డజన్ మంది కలిపి ఆడపిల్లని అలా చీ 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 చీ. నువ్వెవడు రాగమనడానికి? నేను ఎవన్నా? ఏమాయ్, మీరిద్దరూ ఫ్రెండ్షిప్ తోటి ఎలా రండి? నేను ఎవరా? హలో, చాలా థ్యాంక్స్ అండి. అప్పుడే ఎక్కడైందండి? మొదటి రౌండేగా అయింది. ఇదిగో లేస్తున్నారు. చూస్తున్నా, చూసారా? గుర్తుందా? ఎందుకు అలా అరుస్తారు? గొంతు పాడైపోదు. ఎప్పుడైనా చిరంజీవి సినిమా చూసారా? చెప్తాగా పట్టుకోండి. ఏమిటో ఆవేశం? మొబైల్ పెట్టేవండి, నచ్చలేదా? టైప్ మారుస్తాను. చక్క తిరిగిపోతుంది. కాలండి, కాలు పెట్టుకో. 2 అడుగులు ఏమిటి? బాలకృష్ణ సినిమాలు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? చూడండి, చూడండి. ఏమైంది గురు? చివరిలో కొద్దిగా దెబ్బతింది. పట్టుకో, పర్వాలేదు. నీ పేరు? ఇంటి నెంబరు? అయితే కాస్కో ఫుట్బాల్. వీళ్ళకి ఇండియన్ పిక్చర్స్ రావలేదు, ఇంగ్లీష్ కలాల్సింది. ఉండండి, మీ పని చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి వచ్చి రక్షించారు. మీ చేతులు డబ్బులు తగిలినట్టున్నాయి. తగిలేయండి. అక్కడికి సినిమా హీరో టైప్ లో ఫైట్ చేయడానికి ట్రై చేశాను. కాకపోతే వాళ్ళకేమో స్టంట్ మాస్టర్లు డూపులు ఉంటారు, మనకు అలాంటి వాళ్ళు లేరు. అదనమాట తేడా. అది సరే, వాళ్ళు మీ జోలికి ఎందుకు వచ్చారండి? కోర్టులో వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు. అది సరే గాని మీ పేరేమిటి? శ్రీరాజ్. అందరూ నన్ను ముద్దుగా రాజు అని పిలుస్తుంటారు, మెడికల్ రిప్రజెంటేటివ్ ని. అన్నట్టు మా మకాం ఈ పక్కనే, టీ తాగి వెళ్తున్నారు కదండి. అలాగే. మీ పేరేంటండి? ఝాన్సీ రాణి. ఆహా, వెరీ నైస్ నేమ్. జాగ్రత్త అండి. రండి. కూర్చోండి. ఏమిటండి చూస్తున్నారు? సర్టిఫికేట్లా? ఈ రోజుల్లో చదువుకుంటూ వచ్చేది ఉద్యోగాలు కాదండి, ఉత్త సర్టిఫికేట్లే. ఏమండి,
టీ వచ్చే లోపల కాలక్షేపానికి నేను కొన్ని చిక్కు ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానాలు చెప్పాలి. తప్పు చెప్తే నేను గెలిచినట్టు. సరే వేయండి. అప్పుడే పుట్టిన పసిబిడ్డ జుట్టు ఏ రంగులో ఉంటుంది? నలుపు. కనుబొమ్మలు? నలుపు. కనుగుడ్లు? నలుపు. పళ్ళు? నలుపు అంటాను అనుకున్నారా? కాదు, తెలుపు. మీరు నిజంగా జీనియస్ అండి. కాకపోతే అప్పుడే పుట్టిన పసిబిడ్డకి అసలు పళ్ళే ఉండవు, ఇంకా రంగేమిటి? అబ్బబ్బా, తెలుసున్న పాయింటే పొరపాటు చెప్పాను. తీసుకోండి ఝాన్సీ గారు, ఆ దేవుడు నన్ను మన్నించుగాక. అదేమిటండి అలా అంటారు? ఏం లేదండి, మిమ్మల్ని ఓ ప్రమాదం నుంచి కాపాడి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు ఈ టీ ఇచ్చి మళ్ళీ ఏం ప్రమాదం కలిగిస్తానని. ఉండదండి. అంటే చావు రాదని హామీ ఇస్తున్నావా? అలా కానీ నీ దయ. ఇందులో ఏగుందండి బాబు? ఆ గ్లాస్ ఇవ్వండి. పావలా టీలో ఈగలు కాకపోతే డేగలు ఉంటాయంటండి. ఇంకో క్వశ్చన్ కొడతాను, తప్పు చెబితే గెలుపు నాది. అడగండి. ఆడవాళ్లు సిగ్గు విడిచి ఫలానా చోటుకు వస్తావా అని నడి బజార్లో ఏ పరాయి మగాన్ని అడుగుతారు? ఛీ, అలా ఎవరిని అడుగుతారండి? అడుగుతారు. పోనీ నేను చెప్పనా? రిక్షావాణ్ణి. చెప్పలేకపోయారు, నేనే గెలిచాను. ఇది ఎప్పుడు ఇంతేనండి, ఇట్లాంటి క్వశ్చన్లు వేసి మర్చిపోగొడుతూ ఉంటారండి. వీడి మతి మాత్రం నేను పోగొట్టలేకపోతున్నానండి. అదేమండి? వాడికి అసలు ఉంటే కదండి పోగొట్టడానికి. ఎప్పుడు ఇలా తమాషాగా నవ్విస్తూ మాట్లాడటం మీకు అలవాట? అవునండి, ఏడుస్తూ పుడతాం, ఏడిపిస్తూ చస్తాం. కనీసం ఈ మధ్యలో ఉన్న కాలమైనా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలన్నదే నా ఆశ. చాలా గొప్ప ఫిలాసఫీ అండి. ఆ రౌడీల కారణంగా మీలాంటి మంచి మనిషి పరిచయం అవటం నాకు చాలా ఆనందంగా ఉంది. మన పరిచయం 10 కాలాలు నిలిచే స్నేహం కావాలని, ఆ స్నేహం ఇంకా ఏదో అవ్వాలని నా ఆశ. బస్సుకి టైం అయింది, నేను వస్తానండి. ఏమండి, అన్నమాట నిలబెట్టుకోవాలి. ఏమిటండి? వస్తానన్నారుగా, మళ్ళీ తప్పకుండా రావాలి. అలాగే రండి. చిక్కుమగళూరులో వెస్ట్ ఇండీసు. అల్లుడు గారు స్వాగతం. చి 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 చి. పేపర్లో కూడా అల్లుడు గోలే. లక్షాధికారం వెళ్ళి కానిస్టేబుల్ కు మావలు అవ్వాల్సి వచ్చింది. పైగా వీళ్ళు నా ప్రాణాలు తోలిస్తున్నాడు. చూడమ్మా, అల్లుడు వచ్చే వేళ అయింది. రాగానే ఆవురావురమంటూ టిఫినో అంటాడు, తిండికి మొహం వచ్చిన వాళ్ళగా. చూడు, కిందటి వారం భీమారావు గారింటో నాకు పెట్టిన పకోడీలు జేబులో వేసుకొచ్చాను చూడు, అవి బట్టలు ప్లేట్లో వేసి. అలాగే నాన్న. మామయ్య, తినడానికి ఏమీ పెట్టవా? చీరేస్తా నోరెత్తామంటే. రోజు కొంచెం పాలు పుండెడు కూడు తిని నా ప్రాణాలు తోలిస్తాం చాలు. ఈ తిండిపోతే అని నాకు అంటగట్టింది వీళ్ళ అమ్మ. కర్మ. ఏమిటి, నేను ఇంట్లోకి అడుగు పెడుతుంటేనే కర్మ అంటున్నారు? ఎల్లరి కమల్లు నిజంగా అంత కర్మ అయితే చెప్పండి, వెంటనే విడాకులు ఇచ్చేస్తాను. కమాన్, చెప్పు. నీకేమంటావా, మీ అమ్మాయికి ఇమ్మంటావా? ఇంకో విడాకులు ఈ క్షణం ఇచ్చేస్తాను. ఆయన విడాకులు ఇస్తే నేను నూతులు దూకేస్తాను. ఆయన విడాకులు ఇవ్వలేదమ్మా, నువ్వు పక్కన చాపి. ఏమిటి, ఏదో ఎలిగి తెచ్చిన వాసన వస్తుంది ఇక్కడ? అదేం లేదు, ఈ చంటిగాడు స్నానం చేసి నిన్నటికి నెల దాటింది అంతే. నువ్వు తిను బాబు. అదేం కాదు వెళ్ళన్నయ్యా, ఆ పక్కోలీలు నెలకి తవ్వి బూద్దులు నీకు పెడుతున్నాను. నువ్వు తిన్నావంటే తత్తులుకుంటావు కదా. ఎంతకి తెగించావు? ఈ పాయిజన్ పకోడా పెట్టి నన్ను ఫినిష్ చేయాలని చూస్తున్నావా? అంతే. ఆ? ఇక నేను క్షమించడానికి వెళ్ళలేదు. ఇవిగో విడాకులు. ఇంకా నిలబడ్డామే, పట్టుకో. నువ్వు తోగిస్తావా? క్షమించాలి అల్లుడు గారు, మీకు పకోడీలు ఇస్తామని. ఎందుకని? మీ మామగారు నీ శోభనానికి తెచ్చినవి దాచి ఇప్పుడు నాకు పెడతావా? నీ పిసిని ఒట్టుదనంతో దిక్కుమాలిన అన్ని తెచ్చిపెట్టి నన్ను చంపాలని చూస్తున్నావా? అది కాదు అల్లుడు, అమ్మాయికి వంట రాదు కదా, అందుకని మీరు చేయండి. రేపటి నుంచి టిఫిన్స్ భోజనాలు మీరే చెయ్యాలి, లేదంటే నిశ్చయించిరిగాన ఏత శుభముహూర్తమునకు మీరు నాతో కలిసి విచ్చేసి. ఆగాకు, ఆహ్వానం బాగానే ఉంది. మీ అక్కయ్యకి నా శుభాకాంక్షలు. కాకపోతే 14 నుంచి 16 వరకు ఓ ముఖ్యమైన కేసు తాలూకు ఇన్ఫర్మేషన్ కోసం బాంబే వెళ్ళాలి. ఆ బాంబే ప్రయాణం వాయిదా వేసుకోవచ్చుగా? సారీ ఝాన్సీ, అదో పెద్ద కంపెనీకి సంబంధించిన కోర్టు వ్యవహారం, వెళ్ళక తప్పదు. అందుకే చెప్తున్నాగా, నా శుభాకాంక్షలు కూడా నువ్వే మీ అక్కయ్యకి అందజేయి. నేనెందుకు అందజేయాలి? ఝాన్సీ,